మెడిసిన్‌లో ఎప్పుడన్నా సరే వీలైనంత తక్కువ మందులు ఒంట్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే. సో, కొన్ని ప్రొసీజర్స్‌ని మనం ఇంత అనస్థీషియా ఇచ్చి, కట్ చేసి, నాలుగు ఉంచాల్సిన అవసరం లేదు. హ్మ్. అలాంటి వాటన్నిటికి కూడా డే కేర్ ప్రొసీజర్‌లో లోకల్ అనస్థీషియాలో చేసామనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికీ హాస్పిటల్‌లో ఉండడం ఇష్టం ఉండదు. హ్మ్. అవును. ఓకే. వీలైనంత త్వరగా హాస్పిటల్ నుంచి మన ఇంటికెళ్ళిపోతే బావుండనని అనిపిస్తుంది. అనిపిస్తుంటది. అవును. అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటే మాత్రం ప్లీజ్ గో ఫర్ దట్ ఆప్షన్. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు వారికోస్ వెయిన్స్‌కి కట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. డీవీటీకి కట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఫైబ్రాయిడ్స్‌కి కట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. చివరికి ప్రోస్టేట్‌కి కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అంటే ఇన్ని జబ్బుల్ని మనం డే కేర్ ప్రొసీజర్‌లో పేషెంట్‌ని మీరు ఇందాకన్నారు గదా! ప్రతి జబ్బుకి టాబ్లెట్స్ యేసుకుంటా ఉంటారని. నాకొకటి గుర్తుకొచ్చింది. మా చెల్లుంది. ఏ చిన్నది వచ్చినా గూడా, ఏ చిన్న నొప్పొచ్చినా గూడా టాబ్లెట్ యేసేసుకోవాలి. ఖతం దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. సో, అట్లాంటి వాళ్ళకి ఏం ఎఫెక్ట్స్ పడతాయి? ఇక్కడ చూడు స్వప్న, నువ్వు చెప్పిన దాన్ని బట్టి అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రాబ్లమో తెలీదు. హ్మ్. నొప్పుంది, నొప్పికి మాత్ర ఆ! యేసుకుంటుంది. అవును. అంటే నొప్పి మాత్రం నీకు నొప్పి తెలియకుండా చేస్తుంది. అంతే తప్పిస్తే జబ్బుని వైద్యం చెయ్యట్లేదు. హ్మ్. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడేక్ తనకి మైగ్రేన్ హెడేక్ ఉంది. మైగ్రేన్ హెడేక్‌కి సంథింగ్ నాయిస్‌గా ఇట్లా ఏదో ఒక టాబ్లెట్ దానికి సంబంధించింది నొప్పొచ్చినప్పుడల్లా యేసుకొని రిలీఫ్ అవుతా ఉంటుంది. సో, ఇది ఎప్పటిలాగా ఇట్లా సీ యేసుకోవడం? స్వప్న ఎప్పుడైనా సరే కొన్ని జబ్బులు మందులకే తగ్గుతాయి. హ్మ్. కొన్ని జబ్బులు మందులకి తగ్గవు. నీకు నొప్పి తెలియకుండా చేస్తుంది నొప్పి మాత్ర తప్పిస్తే జబ్బుని తగ్గించదు. హ్మ్. సో, అలాంటి జబ్బులకి మాత్రం కంపల్సరీ లోపల నుంచే వైద్యం చేసుకోవాలి. ఓకే. అంటే దానికి తగ్గట్టు సర్జరీనా, లేజరా ఏదైతే అది చేయించుకుంటేనే ఆ నొప్పి తగ్గుతుంది గానీ, హ్మ్. ఇప్పుడు అందరికి తెలుసు కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు. హ్మ్. నొప్పి మాత్రాన యేసుకున్నంత మాత్రాన కిడ్నీ రాయికి ఏమీ తేడా రాదు. రాదు. అవును. ఆ! నొప్పి మాత్రం తగ్గుతదంతే. నొప్పి నీకు పెయిన్ రిలీఫ్. తెలియకుండా ఉంటుంది. ఆ! నొప్పి తగ్గదు. నొప్పి నీకు తెలియకుండా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా అది ప్రెగ్నెన్సీ అప్పుడు పిల్లలు తీసేటప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు గదా! అట్లా నొప్పి తెలవకుండా. నీకు నొప్పి తెలియకుండా ఉంటుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా అవుతుంది గదా! జరుగుతుంది గదా! అలానే కొన్ని జబ్బుల్లో నువ్వు నొప్పి మాత్రం యేసుకున్నంత మాత్రాన హ్మ్. జబ్బేం తగ్గదు.